హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాలిడేస్ కదా, పిల్లలకి డిఫరెంట్ రెసిపీస్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. గోడంబిలు ఒక ఉల్లిపాయని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా చల్లారనివ్వండి. అంతలోపు మళ్ళీ అదే కడాయిలో నెయ్యి వేసుకొని గోడంబిల్ని ఒక 100 గ్రామ్స్ని ఇలా రెడ్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయిలోకి స్పైసెస్ వేసుకుందాము. చూడండి, జీలకర్ర, మిరియాలు, అలాగే ఒట్టి మిరపకాయలు, బిర్యానీ ఆకు, ఇలాచి అన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోకండి, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, అలాగే బాగా మెత్తగా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని కొంచెం ఉప్పు, ధనియా పొడి, అలాగే మీ స్పైస్నెస్ తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. కారం, కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకొని మనం ఉల్లిపాయ గోడంబిని బాయిల్ చేసాం కదా, దాన్ని ప్యూర్గా పేస్ట్ చేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు గోడంబి ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టారంటే అంతేనండి, వేడి వేడి గోడంబి కర్రీ రెడీ అయిపోతుంది. కస్తూరి మేతిని వేసుకోండి పైన. అంతే, ఎంతో స్పైసీ సింపుల్గా కాజు కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి క్రీమ్స్ ఏమీ లేకుండా ఈజీ మెథడ్లో చూపించేస్తాను కదా. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.